అయితే మనకి వెన్నుముక్క ప్రాబ్లమ్స్‌లో వచ్చేటప్పుడు హ్మ్. ఎలా కూర్చుంటున్నారు, ఏ పోస్చర్‌లో పడుకుంటున్నారు అని హ్మ్. చెప్పి అంటూ ఉంటారు. ఆ! ఈ పోస్చర్ మనకి వెన్నుముక నొప్పికి ఏమైనా కాజ్ చేస్తుందా? అసలు బెస్ట్ పోస్చర్ ఆఫ్ కూర్చోవడం కానీ, బెస్ట్ పోస్చర్ ఆఫ్ ఓకే. పడుకోవటం కానీ ఏంటి? ఓకే. స్లీపింగ్ పోస్చర్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా సుపైన్ పొజిషన్ అంటే మనము బ్యాక్ అనేది మ్యాట్రెస్‌కి అటాచ్ మ్యాట్రెస్‌కి ఆనుకొని పడుకున్నారనుకోండి. అది రెగ్యులర్‌గా అందరూ యూజ్ చేసే పొజిషన్ సుపైన్ పొజిషన్. కానీ నా దృష్టిలో సైడ్ పొజిషన్ ఏదైతే ఉంటదో, సైడ్ స్లీపింగ్ పొజిషన్ అంటారు దాన్ని. సో, ఆ పొజిషన్ అనేది చాలా బెస్ట్ స్లీపింగ్ పొజిషన్ ఎప్పుడైనా. సైడ్ పొజిషన్ విత్ పిల్లో ఇన్ బిట్వీన్ యువర్ నీస్. ఓకే. ఓకే. రెగ్యులర్‌గా అది మనం ప్రెగ్నెన్సీ వుమెన్‌కి సజెస్ట్ సజెస్ట్ చేస్తుంటారు. చేస్తుంటాం. ఆ పొజిషన్. సో, అది ఏమైతదంటే అందులో సైన్స్ ఏముందంటే, ఇట్ విల్ మెయింటైన్ ద కర్వేచర్ ఆఫ్ యువర్ స్పైన్. హ్మ్. ఓకే. అదే మీరు సుపైన్‌లో పెట్టుకున్నారనుకోండి, లైక్ సుపైన్ ఇన్ ద సెన్స్ మ్యాట్రెస్‌కి ఆనుకొని ఇట్లా స్ట్రెయిట్‌గా పడుకున్నారనుకో ఫ్రంట్‌గా. ఇప్పుడు ఏమైద్దంటే మీ స్పైన్ అనేది మీ అలైన్‌మెంట్‌కి కొంచెం గ్యాప్ రావడం వల్ల కానీ కొంచెం దాని అడ్జస్ట్‌మెంట్ అది కూడా దానికి కూడా నీస్ కింద పిల్లో పెట్టుకొని పడుకుంటే కొంచెం స్పైన్ అనేది మెయింటైన్ అవ్వచ్చు. సో, ఈ స్లీపింగ్ పొజిషన్‌లో కొందరుంటారు. అన్నిటికంటే వరస్ట్ పొజిషన్ ఏందంటే ప్రోన్‌లో పడుకోవడం. అంటే కడుపు మ్యాట్రెస్‌కి ఆనుకొని పడుకుంటారు. అది చాలా డేంజరస్ అన్నట్టు. సో, ఎందుకంటే మీకు ఆ అలైన్‌మెంట్ రాదు. స్పైన్ అనేది ఇంకా ఎక్కువ ఫ్లెక్స్ అయితది. ఎవరైతే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళని ఇది ఫస్ట్ అవాయిడ్ చేయాలన్నట్టు. ఓకే. సెకండ్ థింగ్ ఇంకొకటి ఉంటది. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి పిల్లో వాడాలా? లేకపోతే ఈ పిల్లో సపోర్ట్ ఉండాలా? అనేది ఉంటదన్నట్టు. సో, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఏమైతదంటే రెగ్యులర్‌గా వాళ్ళు సాఫ్ట్ పిల్లో గానీ, లేకపోతే స్ట్రెయిట్‌గా పడుకున్నా గానీ, ఆ కర్వ్ ఆఫ్ ది స్పైన్ మెయింటైన్ అవ్వదు. సో, ఆల్రెడీ ఎవరికైతే పెయిన్ ఉందో ఓకే. సాఫ్ట్ చిన్న హైట్ రెడ్యూస్ చేసే పిల్లో గానీ వేసుకుంటే సరిపోతది.